మిషన్ ఇంపాసిబుల్ 8 మా టైటిల్కి జస్టిఫై అయ్యేట్టే మూవీ మొత్తం ఉంటుంది భయ్య. ఇట్స్ నిజం చెప్పాలంటే ఇట్స్ ఎలా చెప్పేది, ఒక డూమ్స్డే లాగా అనుకోండి. డూమ్స్డే అంటే ఆ డూమ్స్డే కాదు, వరల్డ్ ఈస్ ఎండింగ్ ఆ టైప్ ఆఫ్ డూమ్స్డే. సో నిజంగా అంటే వరల్డ్ మొత్తం ఒక సిచ్యువేషన్కి మూవ్ అవుతుంది. సో అది టామ్ క్రూజ్ కాపాడాలి, లేదా టామ్ క్రూజ్ అండ్ టీమ్. మధ్యలో కొంచెం ఫ్లాషెస్ వస్తాయి భయ్య. స్టార్టింగ్లో ఫస్ట్ పార్ట్ నుంచి ఈ పార్ట్ దాకా ఇది చేస్తాడు, ఒక రీక్యాప్ లాగా వచ్చి ఒక మిస్టేక్ వల్ల ఇది జరిగింది. ఏంటిటీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఒక మిస్టేక్ వల్ల ఏంటిటీ రెడీ అయింది. సో మీకు వేరే ఆప్షనే లేదు భయ్య మూవీలో ఒక లూథర్కి ఒక ఎపిసోడ్ ఉంటుంది, ఒక 5 minutes ఎపిసోడు. అబ్బా లిటరలీ ఐ క్రైడ్ భయ్య. నాకు అన్నీ నీళ్ళు వచ్చింది తెలుసా ఎపిసోడ్ చూసేటప్పుడు. లిటరలీ టామ్ క్రూజ్ హస్ నో అదర్ ఆప్షన్ బ్రో. నిజం చెప్తున్నా, ఆ రైటింగ్ పీక్స్లో ఉంటుంది భయ్య. ఎక్సలెంట్ రైటింగ్ భయ్య. ఆ రైటింగ్, ఆ ఎగ్జిక్యూషన్ టామ్ క్రూజ్ ఉంటుంది భయ్య. ఓ మై గాడ్, హీ హ్యాస్ నో అదర్ ఆప్షన్ బ్రో. హీ హ్యాస్ టు డూ ఇట్. అలా అది కన్వే చేస్తాడు మనకైతే. వేరే లెవెల్ ఉంటుంది. 2 episodes. ఈ మూవీ మీరు యాక్షన్ అనుకుంటారు కానీ యాక్షన్ ఈస్ దేర్ ఆర్ 2-3 episodes ఆఫ్ యాక్షన్. బట్ ఈ మూవీ ఈజ్ వెరీ 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 యాక్షన్ డ్రివెన్, ఎమోషనల్ భయ్య. చాలా ఎమోషనల్గా ఉంది మూవీ అయితే. ఆ టోన్ భలే సెట్ చేశాడు. నెక్స్ట్ పార్ట్ వస్తే బాగానే ఉంటుంది, కానీ వస్తా లేదా నాకు తెలియదు. బట్ ఎవ్రీ క్యారెక్టర్స్ ఈక్వలీ గుడ్ ఇంపార్టెన్స్ అండ్ ఈక్వలీ పెయిడ్ ఆఫ్ భయ్య. ఐ రియలీ లవ్ దిస్ మూవీ. చూసేవారైతే ఐమాక్స్లో చూడండి. బట్ ఐ డోంట్ నో వై దిస్ మూవీ డిడ్ంట్ కమ్ ఇన్ 3D. బట్ 3Dలో వచ్చుంటే ఇంకా బాగుంటుంది. బట్ చూసేవారైతే ఖచ్చితంగా ఐమాక్స్లో చూడండి. నాకైతే కొంచెం బాధగానే ఉండింది ఎందుకు ఈ మూవీ 3Dలో రాలేదని చెప్పి. బట్ 3Dలో వచ్చి కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉండేది. బట్ ఐమాక్స్ ఈజ్ గుడ్ బై, ఐమాక్స్ 2D ఈజ్ గుడ్. బట్ వాచ్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ మనీ, ఆర్ 2D ఈజ్ ఆల్సో ఫైన్. ఐ డింట్ వాచ్ 2D, బట్ ఐమాక్స్ ఈజ్ వెరీ గుడ్. నేను నిజం చెప్తున్నా, ఈ మూవీలో ఒక 2 episodes ఉండేవి యాక్షన్ సీక్వెన్స్ వచ్చి. అబ్బా అయిపోతుంది అనిపిస్తానే. టామ్ క్రూజ్ ఫేస్లో విసుగు కనిపిస్తుంది భయ్య. అరే ఏందిరా ఇది అయిపోయిందని కూర్చుంటాడు భయ్య. వెంటనే ఇంకో ఆల్టర్నేట్ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. వెంటనే ఇంకోటి అదో అంతే ఎస్కేప్ అయిపోయాడు అనుకుంటాము. మళ్ళీ ఇంకో ఇష్యూ స్టార్ట్ అవుతుంది. సరే వేరే ఆప్షనే లేదు. ఇట్ టేక్స్ టు పీక్స్ భయ్య. మీ ఎనర్జీని పీక్స్కి తీసుకెళ్తుంది మూవీ వచ్చి. అడ్రినలిన్ అంటే ఎక్కడుతుంది ఈ మూవీకి వెళ్ళారంటే మీరు. Oh my god, it's really very, very, very good experience, bro. Yeah, don't miss it. Watch it in theaters, bro. You will love this film.